గత ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు నిలదొక్కుంటారో లేదో తెలీదు. అప్పుడే గ్రూప్ రాజకీయాలు, వర్గ పోరు, రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎత్తుకు పై ఎత్తులు. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ఇన్ఛార్జ్ కష్టపడుతున్న సొంత పార్టీ నేతలే వెటకారాలు చేస్తున్నారా? వచ్చే ఎన్నికలకు రిజర్వేషన్ కూడా ఉండదంటూ నీరు గార్చేస్తున్నారా? అసలు వైసీపీలో ముస్లిం పుట్టిస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఈ లోగుతులో చూద్దాం. ఏలూరు జిల్లాలో పోలవరం తర్వాత అత్యంత విస్తారమైన భౌగోళిక విస్తీర్ణం కలిగిన నియోజకవర్గం చింతలపూడి. ఇది పూర్తిగా గ్రామీణ వాతావరణం, వ్యవసాయ ఆధారిత జనాభా కలిగిన ప్రాంతం. 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. చింతలపూడి పొలిటికల్ హిస్టరీ గమనిస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన సమీకరణం కనిపిస్తుంది. పోటీ చేసే అభ్యర్థి ఎస్సీ వర్గానికి చెందినవారైనా నియోజకవర్గంలో చక్రం తిప్పేది మాత్రం స్థానికంగా బలమైన సామాజిక వర్గాల నేతలే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యే ఎవరైనా తెర వెనుక ఉండే పెద్దల మాట చెల్లాల్సిందే. ఈ మాట వినని పక్షంలో తర్వాతి ఎన్నికల్లో అభ్యర్థి మార్పు ఖాయమనే ప్రచారం స్థానికంగా బలంగా ఉంది. 2014లో టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పీతల సుజాత అయినా, 2019లో వైసీపీ తరపున గెలిచిన ఉన్నమట్ల ఎలీజా అయినా స్థానిక రాజకీయ వర్గాల అసంతృప్తికి గురై ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నవారే. అంటే చింతలపూడిలో నాయకుడి కంటే స్థానిక దొరలు, పెత్తందారులే గెలుపోటములను డిసైడ్ చేస్తారనేది జగమెరిగిన సత్యం. ఇక 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరి అదే గ్రూపు రాజకీయాల ప్రభావంతో ఓటమి పాలైన ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు పరిస్థితి కూడా అలాగే మారింది. కూటమి ప్రభుత్వం విజయ్ దుందుబి మోగించి 2 ఏళ్ల పాలన వేడుకలతో ప్రజల్లోకి వెళుతున్న తరుణంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ గ్రామీణ స్థాయిలో బలపడడం దేవుడెరుగు. ముందు పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అన్న అయోమయంలో స్థానిక నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. గత ఎన్నికల ఓటమి తర్వాత నియోజకవర్గంలో క్యాడర్లో ధైర్యం నింపేందుకు, పార్టీని రీసెట్ చేసేందుకు ఇన్ఛార్జి విజయరాజు విస్తృతంగా శ్రమిస్తున్నా ఆయన పడుతున్న కష్టాన్ని చూసి సాటి నేతలే వెటకారాలు చేస్తున్నారట. దీనికి కారణం రాబోయే రోజుల్లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే పునర్విభజనలో చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ కోటా నుంచి జనరల్ కేటగిరీకి మారే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వైసీపీ వర్గాలలో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. భౌగోళికంగా పెద్ద నియోజకవర్గం కావడం, పొరుగున ఉన్న సరిహద్దుల లెక్కల దృష్ట్యా ఇది జనరల్ సీటుగా మారితే ఇప్పుడు కష్టపడుతున్న ఇన్ఛార్జికి లేదా ఎస్సీ కేటగిరీ నాయకులకు సీటు దక్కే అవకాశమే ఉండదు. కాబట్టి ఎవరి కోసమో మనం ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడడం ఎందుకు అనే భావనతో ద్వితీయ శ్రేణి నాయకులు, శ్రేణులు అడుగు ముందుకు వేయలేకపోతున్నాయనే ప్రచారమూ లేకపోలేదు. అసలు చింతలపూడి వైఎస్ఆర్సీపీకి వర్గ విభేదాలు కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలోనూ ఇక్కడ వర్గాలు విడిపోయి కుమ్ములాడుకున్న చరిత్ర ఉంది. అప్పట్లో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వర్గాల మధ్య ఎప్పుడూ విభేదాలే పార్టీని రోడ్డుకిడ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా ఆ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇన్ఛార్జ్ విజయరాజు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మరోవైపు మాజీ ఎంపీ శ్రీధర్ వర్గం నుంచి ఆయనకు సెటైర్లు తప్పడం లేదని స్థానిక కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. నువ్వు ఎంత ఎగిరెగిరి దంచినా రేపు ఇది జనరల్ సీటు అవుతుంది, నీకు టికెట్ రాదు అంటూ సొంత పార్టీలోనే సెటైరికల్ కామెంట్స్ విసిరేస్తున్నారట. పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు కలిగిన ఈ నియోజకవర్గంలో గ్రామస్థాయిలో కార్యకర్తలు నిలబడాలంటే బలమైన నాయకత్వం, స్పష్టమైన భవిష్యత్తు ముఖ్యం. కానీ నాయకుల మధ్య నిరంతరం సాగుతున్న ఈ ప్రచారాలు, సెటైర్ల వల్ల గ్రామీణ క్యాడర్లో అయోమయం రోజురోజుకి పెరుగుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గ్రామీణ స్థాయిలో శ్రేణులకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో వైసీపీలోని ఈ అంతర్గత పూనకాలు, పునర్విభజన భయాలు పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయి అని అనడంలో సందేహం లేదు. రాబోయే కాలంలో పార్టీని కాపాడుకోవాలంటే అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని ఈ అయోమయానికి తెరదించాల్సి ఉంది. లేకపోతే గ్రామీణ ప్రాంత వాతావరణం ఉన్న చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చింతలపూడి వైసీపీలో కుమ్ములాటలపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? స్థానిక ఎన్నికలలోనైనా బలం పుంజుకుని పార్టీని బతికించేందుకు చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది పెరుమాళ్లకే ఎరుక.